గీతా స్రవంతి ఆధ్యాత్మిక వేదిక జీవిత పరమార్థ విశ్లేషణ మాలిక. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. శ్రీకృష్ణ పరమాత్మ తన గురించి తాను తెలుసుకోవడానికి ప్రతి ఒక్క మనిషి కూడా ప్రయత్నం చెయ్యాలి అంటారు. తాను భూమి మీదకు వచ్చినది కేవలం దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి సుఖ దుఃఖాల కోసం కాదు, తన లోపట ఉన్నటువంటి అంటే ఈ శరీరం లోపట ఉన్నటువంటి దివ్యమైనటువంటి సచ్చిదానందాన్ని తెలుసుకోవడానికే ప్రతి మనిషి కూడా ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. అంటే ఇక్కడ రహస్యాలంటూ ఏమైనా ఉన్నాయా అంటే, ఈ శరీరం నువ్వు కాదు అని తెలుసుకోవడమే గొప్ప రహస్యం అంటారు పరమాత్మ. అంటే ఈ శరీరానికి పుట్టుక ఉన్నది అంటే మరణం కూడా ఉంది. ఈ లోకంలో ఏ ఏ వస్తువులు పుడుతున్నాయి, ఏ ఏ వస్తువులు మరణిస్తున్నాయంటే, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా పుట్టుక అనేది ఉంటుంది, దానికి మరణం కూడా ఉంటుంది. మరి మరణము కలిగినటువంటి వస్తువులన్నింటిలో దాగి ఉన్నటువంటి చైతన్యమైనటువంటి వస్తువును మీరు చూసే ప్రయత్నం చేయమంటున్నారు. ఒక ప్రాణిని చూస్తున్నప్పుడు కేవలం దేహ సంబంధమైనటువంటి దృష్టి, ఇది భౌతికమైన దృష్టి, ఈ దృష్టి మీరు మార్చుకోవాలి అంటారు. గుణం అంటే మనం ఏం చేయాలి? అంచెలంచెలుగా పిల్లవాడు ఒక దశ నుంచి ఇంకొక దశకి తన యొక్క విద్యా బుద్ధులలో కానివ్వండి, శరీర ఎదుగుదలలో కానివ్వండి, మరి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి జీవి కూడా మారుతుంది కదా. అదే విధంగా భగవంతుడు అంటున్నారు, ముందు మనుషులలో ఉన్నటువంటి వీరు గొప్పవారు, వీరు తక్కువ వారు అనే భేదం నుండి వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి మనిషిని గౌరవించటం నేర్చుకోండి. తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్రతి ప్రాణిలో భగవంతుడున్నాడనే సత్యాన్ని గ్రహించండి. ప్రతి ఒక్కరితో ప్రవర్తించేటప్పుడు నేను భగవంతుడితో మాట్లాడుతున్నాను, భగవంతుడితోనే కార్యం నిర్వహిస్తున్నానన్నప్పుడు ఏ ప్రాణిని కూడా కావాలని ఇబ్బంది పెట్టే విధంగా ఒకరి యొక్క సంపదలు దోచుకోవడం కానివ్వండి, ఒకరిని అవమానించి మాట్లాడటం కానివ్వండి, ఒకరి పట్ల దుర్భాషలు ఆడటం కానీ, ఇవన్నీ చెయ్యకుండా మన యొక్క తీరును మార్చుకోవడానికి మనందరికీ తెలియవలసిన సత్యం ఏంటంటే, ఈ శరీరంలో ఉన్నంత మాత్రము చేతనే మనం భగవంతుడి యొక్క సాధన చేసుకోగలం. కాబట్టి ఈ శరీరం యొక్క ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరూ, శరీరం యొక్క ఎదుగుదల అంటే ఏదో మనం పుట్టినప్పుడు పసిగుడ్డుగా ఉండి తర్వాత దీనికి సంబంధించినటువంటి బాల్యము, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం కాదండి. ఏం చేయాలి? ఈ శరీరంతో మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఇతరులకు శ్రేయస్సును కలిగించేలాగా, అంటే మనం ఈ శరీరంతో చేస్తున్న ప్రతి పనిని కూడా మన కుటుంబం యొక్క క్షేమమే కాదు, ఈ లోకం యొక్క క్షేమం కూడా కోరి ఎవరైతే ధర్మ నిర్వహణ చేస్తారో వాళ్ళకి ఈ పరమాత్మ ఏం చేస్తారు? ఈ దేహం ఉన్నప్పుడే ముక్తిని ప్రసాదిస్తారు. అంటే ఇక్కడ పరమాత్మ మనందరికీ చెప్పేటటువంటి గొప్పదైన సత్యం ఏంటంటే, మనం మరణించక పూర్వమే, అంటే ఈ శరీరం పడిపోక పూర్వమే మన లోపట ఉన్నటువంటి సచ్చిదానందాన్ని, స్వస్వరూపాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి అంటున్నారు. అంటే మనల్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మనం ఈ దేహ సంబంధమైనటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆత్మ యొక్క అనుభూతిని పొందేలాగా మలుచుకోవాలి. ఎలా మలుచుకోవాలి అనేది కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో అనేక రకాలైనటువంటి విషయాల ద్వారా జ్ఞానబోధ అందిస్తారు. ఈ శరీరంతో మనం చేసే ప్రతి కర్మ కూడా ఎలా ఉండాలి? నిష్కామంగా ఉండాలి. అంటే మీరు ఒక పనిని ఎంచుకునేటప్పుడు ఇతరులకు మేలు కలిగించే పనిని ఎంచుకోమని శాస్త్రం చెప్తుందండి. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. ఏ పని చేస్తున్నా ఇది శాస్త్రం అంగీకరిస్తుందా? అంటే శాస్త్రం అంటే ఏంటి? భగవంతుడు తాను స్వయంగా మాట్లాడటం అనేది ఈ రోజున కలియుగంలో సాధ్యం కాదు. కాబట్టి
శాస్త్రము ద్వారా మాట్లాడుతున్నారనమాట మనతో. కేవలం శాస్త్రంలో ఉన్న అక్షరాలు, వాక్యాలు, పదాలు వీటిని చూసి కేవలం అవి మాటలు అనుకోకూడదు. భగవంతుడే నాతో మాట్లాడుతున్నాడు. భగవంతుడు నాకు సమాధానం చెప్తున్నాడు. నేనడిగిన ప్రతి ప్రశ్నకు నాతో భగవంతుడు మాట్లాడుతున్నాడని ప్రతి మాటను కూడా ఎలా తీసుకోవాలి? పరమాత్మయే నాకు చెప్తున్నాడు. నా ఎదురుగా ఒక మనిషి నిలబడి మాట్లాడితే నేను ఎలా స్పందిస్తానో, శాస్త్రంలో చెప్పబడిన ఒక మాటను నేను వింటున్నప్పుడు కూడా భగవంతుడు నన్నిలా ఉండమంటున్నారు, భగవంతుడే మాట్లాడుతున్నారని నువ్వు నమ్మాలి ఫస్ట్. నిజంగా ఇది ఆచరణ సాధ్యం చెయ్యగలమా అంటే కృష్ణ పరమాత్మయే చెప్పారండి. గీతాశ్రయో అహం తిష్టామి. నేను భగవద్గీతను ఆశ్రయించి ఉన్నాను. గీతామే చోత్తమం గృహం. గీతయే నా ఇల్లు. గీతా జ్ఞానముపాశ్రిత్య. భగవద్గీతలో చెప్పబడిన జ్ఞానాన్ని ఆశ్రయించి త్రీన్ లోకాన్ పాలయామ్యహం అన్నారు. 3 లోకాలను పరిపాలిస్తున్నాను. అంటే నేను భగవద్గీతలో చెప్పిన విధంగానే పరిపాలన చేస్తాను. భగవంతుడు మనల్ని ఇది తినకూడదన్నారు, తినకుండా ఉండాలి. భగవంతుడు ఈ పని చేయకూడదు అన్నారు, చెయ్యకుండా ఉండాలి. అంటే ఆయన ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనందరినీ రక్షించడం కోసం అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏమంటారు, దేశాన్ని రక్షించేటటువంటి బాధ్యతలన్నీ కూడా గవర్నమెంట్కి అప్పచెప్తాం కదండి. ఇప్పుడు మన ఊళ్ళో మనకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిని ఆశ్రయిస్తాం? అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తాం. ఎవరింట్లోనైనా దొంగతనం జరిగిందనుకోండి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాం. ఎవరికైనా అనారోగ్యం కలిగిందనుకోండి, అంబులెన్స్కి ఫోన్ చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం? మన యొక్క రక్షణ వేరొకరి ద్వారా పొందుతున్నాం. కాబట్టి ఇక్కడ మన ఇంట్లో దొంగతనం జరగగానే మనకి ఎవరు గుర్తొస్తారు? డాక్టర్ గుర్తొస్తారా? పోలీసులు గుర్తొస్తారా? ఖచ్చితంగా పోలీసులే గుర్తొస్తారు. అదే విధంగా నేను ఈ శరీరంలో ఎక్కడ ఉన్నాను, నా స్వస్వరూపాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువు శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ ఆయన అనుభవంలోకి తెచ్చుకొని ఆయన ఆచరిస్తూ మనకేం చేస్తాడు? ఆచరింపచేస్తారు. అందుకే ఆచరణతో కూడిన గురువుల పేర్లు రోజు చెప్పుకుంటాం. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి స్వాముల వారు, తర్వాత యోగానంద, యోగి వేమన, రామకృష్ణ పరమహంస భార్య శారద అమ్మ, తర్వాత తన ప్రియ శిష్యుడైనటువంటి వివేకానందుడు, ఇలా అనేకులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఆచరణను, అంటే శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను ఆచరించి లోపట ఉన్నటువంటి సచ్చిదానందాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఈ దేహంలో ఉన్న ఏ విషయాలు నాకు అవసరం లేదని, ఎల్లాభాన్న పరో లాభం, యత్ సుఖాన్న పరో సుఖం, ఏ జ్ఞానాన్న పరో జ్ఞానం. అంటే నాకు ఏమీ అవసరం లేదు. ఈ శరీరానికి సంబంధించి వచ్చే దుఃఖాలు నాకు దుఃఖం కాదు. ఈ దేహ సంబంధమైనటువంటి ఎన్నెన్నో విషయాలు ఉంటాయి లోకంలో. ఆ విషయాలు ఏవి కూడా మాకు ఆనందాన్ని కలిగించవని ఎవరైతే నిరంతరం ఏం చేస్తూ ఉంటారు? లోపట ఉన్నటువంటి బ్రహ్మ ఆనందాన్ని అనుభవిస్తారు. మనం ఏం చేస్తాం? నాకు ఇప్పుడు మామిడికాయ పప్పు అన్నం తింటే ఇష్టం అంటారు. ఒక గంట ఆగిన తర్వాత ఒక మైసూరు పాకు తింటే ఆనందం అంటారు. ఇంకా సేపటికి నాకు నచ్చిన ఏదో ఒక మధురమైనటువంటి ఒక సంగీతాన్ని వింటే సంతోషం అంటారు. అంటే నేనేం చేస్తున్నాను? ఇంద్రియ సుఖాలలో సుఖాన్ని వెతుక్కుంటున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్కరూ కూడా. కానీ జీవన్ముక్తులైనటువంటి రమణ మహర్షి లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి క్షణం లోపట ఉన్నటువంటి సచ్చిదానందాన్ని, అంటే కేవలం లోపటే ఉందా, బయట కూడా ఉందా అంటే ప్రతి ప్రాణిలో ఉన్న సచ్చిదానందాన్ని చూసి గొప్పదైన బ్రహ్మానందాన్ని పొందుతారు. కళ్ళు మూసుకున్నా ఆనందమే, కళ్ళు తెరిచినా ఆనందమే, ఎవరిని చూస్తున్నా ఆనందమే కలుగుతుందండి. అంటే ఆనంద సాగరంలో వాళ్ళు విహరిస్తున్నారు. నీటిలో చేపలన్నీ కూడా ఎలా అయితే సంతోషంగా అవన్నీ కూడా మరి సంతోషంగా నీళ్లలో ఎలా అయితే మరి తమ యొక్క జీవనయానం సాగిస్తున్నాయో,
ఆకాశంలో పక్షులు ఎలా ఎగురుతున్నాయో అదే విధంగా బ్రహ్మానంద సాగరంలో ఆనంద డోలికలలో ఉండగలిగిన శక్తి జీవన్ముక్తులకు ఉంటుందండి. మరి మనకుందా? మనమేమో 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు సంబంధించిన వస్తువులకు సంబంధించిన విషయ సుఖం కోసం మనందరం వెంపర్లాడుతున్నాం. ఈ విషయ సుఖం నిజంగా మనకు ఆనందం ఇస్తుందా అంటే, బిందువంత సుఖం కోసం పర్వతమంత దుఃఖాన్ని పొందడం అనేది మనందరి జీవితంలో అనుభవైకమైనటువంటి విషయంగా ఉంది కాబట్టి ఇది శాశ్వతం కాదు. ఎంతో కష్టపడితే వచ్చే సుఖం అది మనకి ఎక్కువసేపు నిలబడదు. ఎత్తదగ్రే విషమివ. మొదట దుఃఖాన్ని ఇస్తుంది. ఈశ్వరుడు చెప్పిన సాధన చెయ్యాలంటే దుఃఖాన్ని ఇస్తుంది. పరిణామే అమృతోపమం. తర్వాత మనకు ఆనందం ఇస్తుంది. కాబట్టి భగవంతుడు అంటున్నారు, ఆ సుఖం ఎక్కడుంది? మీ లోపటే ఉంది. అంటే తత్సుఖం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అంటున్నారు. అంటే నిష్క్రియాత్మకమైనటువంటి, అంటే ఏ విధమైనటువంటి కర్మ చేయకుండానే లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం దర్శనం చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నామండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా మన మనసును మనం గమనించాలి. ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఉదాహరణకి నాకు నచ్చిన ఒక శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాను. ఇప్పుడు లోపటి నుంచి నా మనసు రెండో విషయం కూడా ఆలోచిస్తుంది. ఏంటి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఎవరిని కలవాలి, నిన్నెవరిని కలిసాం, ఇలాంటి విషయాలన్నీ గురించి మన మనసు ఆలోచిస్తుంది. అంటే ద్వంద్వమైనటువంటి విధానాలు మన మనసు ఆలోచిస్తున్నాయి. అంటే ఇక్కడ నువ్వు అది గమనించాలి. నా మనస్సు, నేను శ్లోకం చదువుతున్నాను, శ్లోకం వెనకాల నుంచి ఈ దేహ సంబంధమైన ప్రణాళిక, నేను చెయ్యవలసిన కర్మలు, నేను ఆనందం పొందిన విషయాలు, నేను ఆనందం పొందలేకపోవడానికి కావలసిన విషయాలు, అంటే నేను ఎవరెవరితో కలిసి ఉండాలో దానికి సంబంధించిన విషయాలన్నీ, అంటే దేహ సంబంధమైన విషయాలు ఆలోచిస్తారు. ఇక భగవంతుడి జ్ఞానం అనేది లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడూ కూడా ఇక ఈ దేహ సంబంధమైన విషయాలలో గొప్పగా ఉండడం కోసం అని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేస్తాం, లోపల నడిచేది నడుస్తూనే ఉంటుంది, బయటికి మాత్రం ఏం చేస్తామంటే భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటాం. మనకు వచ్చినటువంటి ఒక పాటయో, ఒక శ్లోకమో, లేకపోతే ఒక ఏదైనా భగవత్ తత్వాన్ని మనం మాట్లాడుతూ ఉన్నా లోపల నడిచేది మాత్రం నడుస్తూనే ఉంటుంది. దీన్ని ఏం చేయాలి? నెమ్మది నెమ్మదిగా లోపట నడిచే విషయాన్ని తగ్గిస్తూ మనం బయట ఉచ్చరిస్తున్న భగవత్ తత్వాన్ని ఏం చేయాలంటే ప్రతి క్షణం కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. అంటే లోపట ఉన్నటువంటి తత్వాన్ని మనం ఏం చేయాలి? బయటికి తీసుకురావాలంటే మన మనసు దేహ సంబంధమైన విషయాలను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన అనుభూతిని తెచ్చుకునే ప్రయత్నంగా ఏం చేయాలి? భగవన్నామాన్ని. అందుకే కలియుగంలో ఏమంటారు? ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, ఎత్కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాషి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అంటారు. అంటే మీరు ఏ పని చేస్తున్నా, ఏమి తింటున్నా, మీరు ఏం చేస్తున్నా ఏం చేయాలి? మనం భగవంతుడికి చెప్తూ చేయాలి. అంటే భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడు మనల్ని, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నా మాటలు వేరొకరిని ఇబ్బంది పెట్టకూడదు, నేను తింటున్నాను, నేను తినే పదార్థంలో సాత్వికమైన ఆహారం ఉండాలి, ధర్మంగా సంపాదించిందై ఉండాలి, నేను తినేది కొంత ఇతర ప్రాణులకు పెట్టేటటువంటి పద్ధతిని నేను పాటించాలి. చూడండి, ఆహారం తీసుకునేటప్పుడు నియమాలు పాటిస్తున్నాం అంటే భగవంతుడు చెప్పిన నియమాలు పాటిస్తాం. ఈ నియమాలన్నీ పాటిస్తూ, అంటే ఈ శరీరంతో మనం ఏమేం పనులు చేస్తున్నాం, ఎవరికైనా ఏదైనా ఒక చిన్న పని చేసి పెడుతున్నారు, అప్పుడు మీరు వాళ్ళ నుంచి ఏమైనా ఫలితం కోరుకుంటున్నారా, లేకపోతే ఇది నా బాధ్యత అని చేస్తున్నారా? మీకు సంబంధం లేని వాళ్ళు వచ్చి మిమ్మల్ని సహాయం చేయమని అడిగారు. ఇప్పుడు మీరు చేసే సహాయంలో వాళ్ళ నుంచి మీరు ఏదైనా కోరుకుంటున్నారా? నేనేమీ కోరుకోవట్లేదు, అవతలి వాళ్ళు నన్ను ఒక పని చేసి పెట్టమన్నారు, ఇది నేను చెయ్యగలను కాబట్టి చేస్తున్నా, ఇది నా బాధ్యతే, కానీ వీళ్ళ నుంచి నేనేమీ కోరుకోవట్లేదని మనం గనక చేసేటటువంటి పనిలో ఏ విధమైనటువంటి
ఆశ అనేది లేకుండా, ప్రతిఫలాన్ని కోరకుండా మనం ఒక పని చేయాలి. అంటే భగవంతుడు ఏమంటున్నారు, మీరు నాకొక ఇప్పుడు పిల్లవాడు తాను చేసే పనులన్నీ తల్లిదండ్రులకు చెప్తుంటాడు. ఒక మనం ప్రతిరోజు వాడికి చెప్తుంటాం, స్కూల్‌కెళ్ళి "ఏం చేశావు నాన్న" అంటే వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా చెప్తాడు. ఆ చెప్పేటటువంటి మాటలలో నిజాయితీ ఉందా? లేకపోతే అమ్మ కొడుతుందనో, తిడుతుందనో 2 మాటలు దాచిపెట్టాడా? ఇలా అంటే మనం ఏం చేయాలి? ఆ పిల్లవాడిని ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉండాలి. అలా పరిశీలన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఏదైనా అవసర నిమిత్తం ఒక్కొక్కసారి అమ్మ తిడుతుందన్నప్పుడు వాడు అబద్ధం ఆడుతున్నాడనుకోండి. అక్కడ వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉందో పిల్లవాడిని మనం రోజూ గమనిస్తాం. వాడు అబద్ధం ఆడినప్పుడు ఎలా ఉంటాడు? అబద్ధం ఆడకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది కాబట్టి, ఏదైనా ఒక విషయాన్ని చెప్పడంలో వాడు కాస్త ఏమంటారు? వాడు కొంచెం ప్రత్యేకంగా కనిపించాడనుకోండి, నెమ్మదిగా వాడి చేత ఏం చేయించాలి? "ఏం నాన్న ఏం జరిగింది? ఏదో దాచిపెడుతున్నట్టున్నావు నాకు తెలుసులే" అన్నారనుకోండి, అప్పుడు ఆ పిల్లవాడు నెమ్మదిగా "అమ్మా నేను ఈ పని చేశాను" అని చెప్పేసి ఆ తల్లికి, తండ్రికి చెప్తాడు. చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడిని నెమ్మదిగా ఏం చేస్తారు? వాడికి సామదాన భేద దండోపాయాలలో వాడికి ఏ విధంగా చెప్తే వాడికి అర్థమవుతుందో మనం ఆ విధానాన్ని పాటిస్తాం. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క అడుగుజాడలలో నడుస్తున్నాము. భగవంతుడు అంటున్నారు, మీరేం చేసినా నాకు చెప్పండి అంటే, ఎలాంటి పనులు? పిల్లవాడు ఏ మాటలు చెప్తున్నాడు అమ్మా నాన్నకి? అమ్మా నాన్న తిట్టనటువంటి మాటలు మాత్రమే చెప్తాడు. అమ్మా నాన్న తిడతారు అన్నప్పుడు చెప్పడు కదండి. మనం కూడా ధర్మాన్ని తప్పినటువంటి మాటలు భగవంతుడు ముందు చెప్పాలి అంటే సిగ్గుపడాలి, భయపడాలి. భగవంతుడికి, తల్లిదండ్రులకి పిల్లవాడు ఎందుకు చెప్పట్లేదు? తల్లిదండ్రులు ఆగ్రహిస్తారు, పనిష్మెంట్ ఇస్తారని. భగవంతుడికి కూడా మనం చెయ్యకూడనటువంటి పాపపు కర్మ, ఇతరులను ఇబ్బంది పెట్టగలిగిన కర్మ చేస్తే, ఆ కర్మ చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం భగవంతుడు ముందు దోషులుగా నిలబడి, స్వామి నేను తప్పు చేశాను మన్నించండని ఆ క్షమాపణ చెప్పుకుంటూ మనం ఏం చేయాలి? ఆ పరమాత్మ చెప్పినటువంటి కార్యాన్ని, అంటే ఈ లోకంలో నీకే పనైతే అప్పచెప్పబడిందో, ఏ పని అప్పచెప్పారు? నీ భార్యా బిడ్డలను చూసుకుంటూ లోకంలో నువ్వు సంపాదించిన సంపద, నీకున్నటువంటి శరీరానికి ఉన్న శక్తి, నీ మనసుకున్నటువంటి ఏదైతే శక్తి ఉందో దాని చేత ఇతరులకు నువ్వు మంచి చేసే ప్రయత్నం. చూడండి, భగవంతుడు ఏదైనా ఎటు తిరిగినా మనం ఎక్కడొచ్చి ఆగుతున్నాం? పరులకు ఉపకారము జరిగేలాంటి కర్మ చెయ్యమని చెప్తున్నారు. ఎక్కడైనా కేవలం నీ భార్య బిడ్డల్నే చూసుకోమని కృష్ణ పరమాత్మ ఎక్కడైనా జ్ఞానం బోధించారా అండి? భగవంతుడు చెప్పిన మాటలు ఎందుకు వినడానికి ఇష్టపడం మనము అంటే, కుటుంబ పోషణ మాత్రమే మీకు పరమ శ్రేయస్సు అని చెప్తే వాళ్ళ మాటలు వింటామండి. కానీ నీ కుటుంబాన్ని రక్షించుకోవడంతో పాటు నలుగురికి ఉపకారం చెయ్యమని మరి ప్రవచనం చెప్పే ప్రతి ఒక్కరూ చెప్తారు. ఎందుకు? భగవంతుడి మాట. భగవంతుడు ఏం బోధిస్తారు? నలుగురికి మీరు చేసిన సహాయమే అది మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ మీ కుటుంబం కోసం మీరు సంపాదించుకున్నదంతా కూడా అది కేవలం మీ ప్రేయస్సు, అది మీ బాధ్యత మాత్రమే. మీ బాధ్యత కేవలం కుటుంబం యొక్క పోషణ మాత్రమే కాదు. ఈ లోకంలో మీ వంతుగా నేను మీకు ఏదైతే ఇచ్చానో అది లోకానికి పంచాలి. మనం అనేక సార్లు చెప్పుకుంటాం, నీ దగ్గర ఏముంది? ఒక మంచి మాట చెప్పగలవు, నువ్వు చెప్పి తీరాలి అవతల వాడి యొక్క కష్టం తీరేలాగా. నువ్వు బాగా పాడగలవు, నలుగురికి నువ్వు ఆ పాటను వినిపించి సంతోష పెట్టాలి. తర్వాత ఇంకా నీ దగ్గర ఏదైతే సంపదలు నీ దగ్గర విరివిగా ఉన్నాయి, ఆ సంపదలను నలుగురికి పంచడంలో నా వాళ్ళు అనేటటువంటి భేదం లేకుండా అవసరంలో ఉన్నటువంటి వారికి పంచడంలో సిద్ధంగా ఉండాలి. అంటే పరమాత్మ నీకు ఏదైతే ఇచ్చారో అందరికీ ఇస్తాడండి. పరమాత్మ చెప్పారు, నేను కొద్ది మందికి మాత్రమే కొన్ని ఇస్తానని ఎక్కడైనా చెప్పారా? మనందరికీ తెలుసు. కొంతమంది బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు కానివ్వండి, లేకపోతే అంధులు కానివ్వండి, మూగవాళ్ళకి కానివ్వండి, ఏం చేస్తారు, కొంతమంది పాటలు చక్కగా పాడగలుగుతారు. తర్వాత ఈ సంగీతానికి సంబంధించినటువంటి విషయాలలో వాళ్ళు కొంచెం బాగా మెరుగుగా ఉంటారు.
అంటే భగవంతుడు ఒకటి లోపం చేసినా ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. మనకి భగవంతుడు ఏది ఇచ్చాడో ముందు మనల్ని మనం పరిశీలన చేసుకొని మన యొక్క ప్రత్యేకత ఏంటో గుర్తించుకోవాలి. ఆ దానిని ఏం చేయాలి? అవసరం ఉన్న వారికి వినిపించాలి. ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి హాస్యం చెప్పామనుకోండి, అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే పరమాత్మ ఏమంటారు? యోగః కర్మసు కౌశలం అంటారు. వివేకంతో కూడిన కర్మ చేయాలి. అవసరం లేని చోట హాస్యం చెప్పారనుకోండి నవ్వుల పాలైపోతారు. అవసరం లేని చోట మాట మాట్లాడు. కృష్ణ పరమాత్మ అంటారు, ఆయన జ్ఞానాన్ని ఎవరికి చెప్పమంటారు? ఇదం తే నా తపస్కాయ. నేనంటే ఇష్టం లేని వారికి, భగవంతుడి యొక్క ఉనికినే ప్రశ్నించే వారికి చెప్పకండి అంటాడు. నా భక్తాయ, భగవంతుడి యొక్క భక్తుడికి మాత్రమే చెప్పండి, కానీ భక్తుడు కాని వాడికి చెప్పకండి. నచా శుశ్రూషవే వాచ్యం, భగవంతుడు చెప్పే మాటలు అంటే శాస్త్రం నందు చెప్పబడే మాటలు వినడానికి ఇష్టం లేని వాడికి చెప్పకండి. నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయతి, ఎవరైతే అసూయ పరులుంటారో, అవతలి వారి యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేనటువంటి అసూయ పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చెప్పకండి. అంటే మీ దగ్గర ఉన్నటువంటిది ఏదైనా ఇతరులకు ఇస్తుంటే పరమ సంతోషాన్ని పొందే వారికి మాత్రమే ఇవ్వమంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఏదో ఒక శుభకార్యాన్ని చేశామనుకోండి, మనమంటే ఇష్టం లేని వాళ్ళు బంధువులు అయ్యారనుకోండి, అయ్యో ఇంత శుభకార్యం చేస్తే వాళ్ళని పిలవకపోతే ఎలా అంటాం, కానీ మరి వాళ్ళని పిలిస్తే మాత్రం వచ్చి నీ యొక్క క్షేమాన్ని కోరుకొని నీ ఇంట్లో వేసేటటువంటి అక్షతలు నీవు బాగుండాలని వేస్తారా? మనమేమనుకుంటాం, అయ్యో ఇంత శుభకార్యం చేస్తున్నాం వాళ్ళని పిలవకపోతే ఎలా? ఇక్కడ అర్జునుడు కూడా అడుగుతారండి ఆ మాట. ఏమంటారు? ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ తైమేవ స్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనానిచ. మా వాళ్ళందరూ ప్రాణాలు విడిచిపెట్టడం కోసం అని చెప్పి యుద్ధాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి మా వాళ్ళందరూ యుద్ధంలో ప్రాణాలు విడిచిపెడితే నేను రాజ్యాన్ని గెలిచిన తర్వాత వచ్చిన సంపదల చేత నేను శుభకార్యాలు చేసుకోవాలంటే ఎవరిని పిలవాలండి? మా వాళ్ళందరూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే, ఇప్పుడు చూడండి, అవతలి వాడు మన మీద కత్తి నూరుతాడు, మన యొక్క పతనాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని కోరుకున్నవాడు కూడా బంధువో స్నేహితుడో పూర్వం ఉన్నాడు అనుకోండి, అతన్ని పిలుద్దాం అనుకుంటాం మనం. అంటే ఇదేంది? దేహబంధాల మీదున్న తీపి, ఈ దేహానికి సంబంధించిన విషయాలలో మనం ఏం పొరపాటు చేస్తాం? ఆ పొరపాటుని దిద్దడానికే కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీరు ఒక పని చేస్తే మీకు పరమ సంతోషంతో ఆశీర్వాదం ఇచ్చి సంతోషపడే వాళ్ళు ఎవరుంటారో వాళ్లకు మీ దగ్గర ఉన్నది ఇవ్వండి. ఇష్టం లేని వాడి దగ్గరికి వెళ్ళి మీరు అన్ని ఇస్తానంటే అతడు సంతోషంగా ఉంటాడా? నలుగురు కోసం రావచ్చు, మొహమాటానికి మీ ఇంటికి రావచ్చేమో, కానీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చెయ్యగలరా? చేయరు కదా. ఆశీర్వాదం చెయ్యలేని వారితో నువ్వెందుకు స్నేహం చేస్తావు? ఈ విశ్వమంతా నువ్వే ఉన్నావు, నీ యొక్క ఉనికిని ఇష్టపడనటువంటి వారికి నీ యొక్క ఏమంటారు సేవలు నువ్వు అందించక్కర్లా. నువ్వు పెట్టే భోజనాన్ని తిని నువ్వంటే ఇష్టం లేని వాడిని వాళ్ళ పిలిచి నువ్వు భోజనం పెడితే అతడు ఏం చేస్తారు? పాముకు పాలు పోసామంటే అది విషం కక్కుతుందా, లేకపోతే దాని యొక్క స్వభావాన్నే కదా చూపించేది. అంటే మనందరికీ తెలుసు కదా, పామును ఎవరు కూడా పెంచుకోరు. ఎందుకు? దానికి పాలు పోసినా విషమే చిమ్ముతుంది. ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తిని తెచ్చి పక్కన పెట్టుకున్నాం, ఆ పక్కన పెట్టుకున్నవాడు ఎప్పుడైనా నిన్నేం చేస్తాడు? నిన్ను నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ వాడిని నెత్తి మీద పెట్టుకుంటే వాడు ఏం చేస్తాడు? నిన్ను ఏదో ఒక రోజున నిట్ట నిలువున ముంచేస్తాడు. భగవద్గీత అంటే ఇంతేనండి. అయ్యో ఏంటండి ఇలాంటి వ్యవహారాలు ఎందుకు మాకు అంటే, నిన్ను నువ్వు దిద్దుకోవడానికి, నీ యొక్క శ్రేయస్సును పెంచుకోవడానికే భగవంతుడు అనేక విషయాలు చెప్పారు. దోషము లేనటువంటి బ్రహ్మము అంటే నీవు ఇతరులకు ఏదైనా ఇస్తే అవతలి వారు పరమ ప్రీతిని పొందగలిగిన వారికి మాత్రమే ఇవ్వమంటున్నారు. ఈశ్వరుడు ఏం చేస్తున్నారు? అందరూ తన సంతానమే అంటున్నారు. మరి తన సంతానం కష్టపడుతుంటే భగవంతుడు ఎందుకు సాక్షిలాగా చూస్తున్నాడు? అంటే అత్యాశ చేత పాపము చేస్తున్నవాడు శిక్ష అనుభవించి నేను చేసింది తప్పు అని
పశ్చాత్తాపాన్ని పొందేంత వరకు భగవంతుడు ఏం చేస్తాడు, అలా చూస్తూ ఉంటాడు. అయ్యో నా పిల్లవాడండి ఇలా చేయకూడదండి అని చెప్పేసి మనం వాడిని దిద్దుదాం అనుకున్నాం, కానీ వాడు పూర్వజన్మలలో తెచ్చుకున్న సంస్కారాలు, ఈ జన్మ ప్రయత్నం వాడిని తప్పుదోవ పట్టిస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయగలమండి? మన ఈ జన్మ ప్రయత్నం చేత కొంత మార్చే ప్రయత్నం చేసినా మనం చెయ్యగలమా? వాడు ఏం చేయాలి, తనంతట తాను ఏం చేయాలి, ఆ కర్మను వాడు అనుభవించి అయ్యో నేను తప్పు చేశానని తెలుసుకొని చెంపలేసుకున్నప్పుడు అప్పుడు తల్లిదండ్రుల మాట వింటాడు. కృష్ణ పరమాత్మ కూడా ఇన్ని శాస్త్రాలు చెప్పారు, ఇన్ని దైవ స్వరూపాలను ఏర్పాటు చేశారు. మీకు కష్టం వచ్చిందా, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతైహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అని 4వ అధ్యాయం 12వ శ్లోకంలో గొప్పదైన సత్యం కృష్ణ పరమాత్మ చెప్పారండి. మీకేదైనా కష్టం వస్తే దేవతలను మీ యొక్క కోరికలను తీర్చమని, మీ కష్టాన్ని తీర్చమని ఏర్పాటు చేశాను. మనుష్య లోకంలో మీరు గనక దేవతలను ప్రార్థించి వాళ్లకు సంబంధించిన పూజాది క్రతువులు చేస్తే మాత్రం మీ కోరికలను వాళ్ళు నెరవేరుస్తారు. నేను ఆ ఏర్పాటు చేశానంటున్నారు. భగవంతుడు ఎక్కడున్నాడని చెప్పేసి మరి ఎవరైతే భగవంత్ సంబంధమైనటువంటి సాధన చేయడానికి ఇష్టపడరో మరి పరమాత్మ అన్ని అవకాశాలు ఇచ్చారండి. ఆ అవకాశాన్ని నేను వాడుకోను అన్నవారి యొక్క కర్మ వాడు అనుభవిస్తాడు. పరమాత్మ ఏమంటున్నారు, అందరూ నా సంతానమే, అందరూ సంతోషంగా ఉండడానికి నేను ఏర్పాటు చేశాను ఈ భూమిని. ఇక్కడ మీరందరూ కూడా అత్యాశ చేత వేరొకరి యొక్క వస్తువులు నావి కావాలి అని చెప్పి నేను చెప్పిన ధర్మాన్ని పక్కకు పెట్టి అధర్మంగా జీవిస్తే నేనేం చేయలేను. ఈశ్వరుడు మనందరికీ కూడా చెప్తున్నారు, మీరు ఇతరులకు ఏదైనా ఇస్తే సంతోషపడగలిగిన వారికి మాత్రమే మీ దగ్గర ఉన్నటువంటి ఏమిస్తారు, మీకున్న సంపదనైనా లేకపోతే ఇంకా మీరు ఏదైతే ఇవ్వగలరో మీది, అంటే మీరు ఒక మంచి మాట చెప్పాలన్నా మీ మాట వినగలిగి అతని యొక్క ఎవరికైనా కష్టం ఉంటుంది, మీ మాట వింటాడు, అతడు తన తప్పును తెలుసుకుంటాడు అనుకున్న వాడికే మాట చెప్పండి. అయ్యో నేను చెప్తానండి అని అంటే చెప్పినా నువ్వు ఒకవేళ చెప్తే వాడు వినలేదు, నువ్వు బాధపడకుండా తిరిగి రాగలగాలి. ఆ శ్లోకం చెప్తున్నారు ఇవాళ కృష్ణ పరమాత్మ. మనము ఇక్కడ వ్యాసుడు వచ్చాడండి, దుర్యోధనుడికి మంచి మాటలు చెప్పాడు. నాయనా యుద్ధం చేస్తే ఘోరమైన ప్రమాదం జరుగుతుంది, యుద్ధం చేయకుండా ఉండాలి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు అత్యాశ, నీకున్నది నీకు సరిపోతుంది, యుద్ధం వల్ల వినాశనమే తప్ప శ్రేయస్సు ఉండదు నాయన అని చెప్తే దుర్యోధనుడు ఏం చేశాడు, మీరందరూ నాకు చెప్పేవాళ్ళ అన్నట్టుగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు. మరి పరిపూర్ణ అవతారమైన కృష్ణ పరమాత్మ కూడా రాయబారం చేస్తారు. పాపం పాండవులు మీరు సగరాజ్యం ఇవ్వకపోయినా 5 ఊర్లు ఇచ్చినా చాలంటున్నారు, మరి పాపం వాళ్ళకి 5 ఊర్లన్నా ఇవ్వండి సంతోషంగా బతికేస్తారట అంటే దుర్యోధనుడు అహంకారంతో ఏమన్నాడు, 5 ఊర్లు కాదు కదా, గుండు సూది మోపటానికి కావలసినటువంటి విధమైనటువంటి ప్రదేశం కూడా ఇవ్వను అంటాడు. అంటే అహంకారం చేత నేను గెలవగలను. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తే ఇప్పుడు నిజంగా కృష్ణుడు ఏమనుకోవాలి, నేను పరిపూర్ణ అవతారం, నేను ఎంతమంది రాక్షసులనైనా చంపగలను, ఈ సృష్టిని శాసించగలను కదా, నేను చెప్తే దుర్యోధనుడు నా మాట వినకుండా ఉంటాడా అని కృష్ణ పరమాత్మ కోపం వచ్చిందా? మరి మనం మాత్రం మనం అవతల వారికి ఏదైనా ఒక మాట చెప్తే వాళ్ళు వినకపోతే మనకెక్కడ లేని కోపం వస్తుందండి. మరి మనకి రామాయణ మహాభారతాలు తెలుసు అన్నప్పుడు కృష్ణ పరమాత్మ సాక్షాత్తు పరిపూర్ణ అవతారం అండి. అవతారమైన ఆయన చెప్తే వినకపోతే పరమాత్మ ఏమన్నారు, నీ కర్మ నాయన నువ్వు అనుభవిస్తావు అన్నాడు. చిట్ట చివరికి దుర్యోధనుడు 2 తొడలు విరిగి అక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అంటాడు, పెద్దలు చెప్పిన మాట విని ఉంటే ఇవాళ నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అన్నారు. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆకులు ఎవరు పట్టుకుంటారు అంటే ధర్మ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు. నువ్వు చేసే పని తప్పు నాయనా, దాన్ని సరిచూసుకో అంటే చూసుకోగలిగినటువంటి మనస్థితి మనకుంటే అప్పుడు మనం పెద్ద పెద్ద ప్రమాదాలు చూడక్కర్లేదు. అప్పటికప్పుడు ఉన్న ఏదో చిన్న చిన్న కష్టాలు మనం ఏం చేయవచ్చు, వెంటనే పోగొట్టుకోవచ్చు. కానీ దుర్యోధనుడు అలా చేశాడా, చెయ్యలేదు.
అంటే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు? మీరు ఇతరులకు ఏదైనా ఇచ్చినప్పుడు అవతలి వారు సంతోషపడకపోతే కూడా మీకు కోపం వస్తుంది. నేను మంచి చేశాను, మంచి భోజనం పెట్టాను, వీడికి సంతోషం లేదు. నేనేం చేస్తానండి, మా ఇంటికి ఒక నలుగురు వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టాను. నేను ఎన్ని రకాలుగా పెట్టాలో అన్ని రకాలుగా పెట్టాను. ఓ 10 రకాలుగా పదార్థాలు తయారు చేసి పెట్టానండి. అవతలి వాడు నేను పెట్టిన భోజనం కంటే గొప్పగా తినగలిగినటువంటి వ్యక్తి అనుకోండి. ఇప్పుడు ఆయన వచ్చాడు, నేనేం చేశాను, అబ్బా నేను పెట్టిన భోజనంతో పరమ తృప్తి పొందుతాడని నేను అనుకున్నాను. అవతలి వ్యక్తి దుర్యోధనుడు లాంటి వ్యక్తి వచ్చాడు. ఏంటండి ఆ పదార్థాలు, ఒక్క పదార్థం కూడా ఉప్పు లేదు, కారం లేదు, రుచి లేదు, ఏమీ లేదు, ఏం పెట్టారు అన్నారనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? బాధపడతాం కదండి. పరమాత్మ ఏమంటారు? ఎందుకు నీకు బాధ? నీ పని నువ్వు చేశావు కదా. నీ పని నువ్వు చేసినప్పుడు నీకు బాధ ఎందుకు? అయ్యో బాధపడకుండా ఎలా ఉంటామండి? ఓ 2-3 గంటలు కష్టపడి వాళ్ళ కోసం అన్ని రకాల పదార్థాలు చాలా శ్రద్ధతో చేశాను. మేము కూడా తిన్నాం, చాలా రుచిగా ఉన్నాయి. వాళ్ళకెందుకు నచ్చలేదో కావాలనే మమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నంగా ఈ మాట అన్నారని మనం ఏం చేస్తామంటే చిలవలు పలవలు చేసుకొని ఇవాళ మాట్లాడుకుంటాం, రేపు మాట్లాడుకుంటాం, ఇంకో 10 రోజులు మాట్లాడుకుంటాం. ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా పలానా వ్యక్తులు అంటే మా ఇంటికి పలానా రోజున భోజనానికి వచ్చారు, వచ్చిన రోజు వాళ్ళు మమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడారని. అసలు ఈ విషయం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా? భగవంతుడు అంటున్నారు, విచారణ చేయకపోతే నష్టపోతారు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మా అందరికీ తెలీదా? మీరెందుకు చెప్పాలి అంటే, ఇలా మనము ఎన్ని సంఘటనలను నెమరవేసుకొని ఒక పశువు గడ్డి తింటే ఆ గడ్డిని ఎలా అయితే తన యొక్క జీర్ణ శక్తిని పెంచుకోవడం కోసం, తనకు కావలసిన శక్తి రావడం కోసం ఆ పదార్థాన్ని మళ్ళీ ఎలా నములుతుందో, తిన్న పదార్థాన్ని నమిలినట్టు మనం ఏం చేస్తాం? విషయాలు నములుతాం. ఆవు ఆ గడ్డిని నమలకపోతే తనకు కావలసిన శక్తి అందదు. కానీ మనిషి అంటే పశువు కంటే మనిషి భిన్నం కదండి. మనం అనుభవించిన విషయాలను నెమరవేయకపోతే మనం బాగుపడతాం. ఒక్కటే మాట. మనం ఏం చేస్తున్నాం? పశువు గడ్డి నమిలితే మనం విషయాలు నములుతున్నాం. మనం అనుభవించిన సుఖాలు దుఃఖాలు నములుతున్నాం. ఈ నమలడం వల్ల ఏంటండి ప్రయోజనం? నాకు రాత్రి కలొచ్చిందండి. ఏం కలొచ్చిందంటాను? అబ్బా నేను పెద్ద మహారాణిని అయిపోయానని కలొచ్చింది. ఇప్పుడు ఆ కలను తలుచుకుంటూ నేను కారంతో భోజనం చేస్తూ నేను రాత్రి మహారాణిని అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడేమైనా ప్రయోజనం ఉందా? అక్కడ రాత్రి కలలో నువ్వు ఏదైతే మహారాణిగా ఉన్నావో ఆ మహారాణికి సంబంధించిన వైభవం అంతా అనుభవించావు, అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు? కలలో ఉన్న విషయాలు ఎవరైనా నెమరవేస్తారా? నెమరవేస్తే పిచ్చివాడు అంటారు. అంటే మనం తెలివి తక్కువ వాళ్ళం కాదు కాబట్టి నెమరవేయం. కానీ నిన్న నన్ను ఎవరో ప్రేమగా చూసుకున్నారు, నాకు మంచి పాయసం పెట్టారు. ఇప్పుడు ఆ పాయసాన్ని తాగి ఆ క్షణాన్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చుకోవడం? మళ్ళీ వాటిని ఎందుకండి తెచ్చుకోవడం? పశువు గడ్డి తిన్నది, ఆ గడ్డిని నెమరవేస్తే దానికి ప్రయోజనం. మనం ఆ పాయసం తాగి ఆ క్షణంలో ఇంత మధుర పదార్థాన్ని ఇచ్చారు భగవంతుడా, వీళ్ళని చల్లగా చూడండి అని అలా వదిలేస్తే అయిపోతుంది. అయిపోయేదానికి దాన్నెందుకు మళ్ళీ మన ఇంటి దాకా తెచ్చుకొని మనకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, వాళ్ళు పెట్టినటువంటి పరమాన్నం ఉందండి, అబ్బబ్బబ్బబ్బ ఎప్పుడూ తినలేదండి, ఎంత గొప్పగా ఉందో అండి. అంటే ఇప్పుడు ఏంటి? విషయాలను నమలడం వలన మన శక్తి ఖర్చు అవుతుంది. అక్కడ పశువు గడ్డి తింటేనేమో శక్తి వస్తుందండి. శక్తి అంటే నెమర వేస్తే శక్తి వస్తుంది. ఇక్కడ మనం విషయాలు నెమర వేస్తే శక్తి తగ్గిపోతుంది. అంటే మనకి చెప్తున్నారు పరమాత్మ, విషయాల యొక్క స్మరణ మననం అనేది విడిచిపెట్టండి. భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని మననం చెయ్యండి అని పరమాత్మ చెప్తున్నారు. అంటే పరమాత్మ మనందరికీ ఎటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు? ఎప్పటికప్పుడు జరిగిన విషయాలను అక్కడ విడిచిపెట్టండి. పూర్వజన్మలో మనం ఎవరెవరికైతే రుణానుబంధం కలిగి ఉన్నామో ఆ రుణానుబంధాన్ని తీర్చుకునే ప్రయత్నంలోనే ఒకరిని కలవటం, ఒకరింటికి వెళ్ళటం, ఒక పని చేయటం అనేది జరిగింది. గతం గతః అంటే ఏది జరిగినా నీ మంచికే అనుకో. నిన్న జరిగిన సంఘటనలో నీకేదైనా కష్టమున్నా అది విడిచిపెట్టు. ఇప్పుడు జరుగుతున్న విషయాలలో నీకేదైనా సంతోషమున్నా అప్పటికప్పుడు అనుభవించి విడిచిపెట్టు, కానీ వాటిని భవిష్యత్తుకు మోసుకొని వెళ్ళకు అని కృష్ణ పరమాత్మ ఆయన ఏమంటున్నారంటే,
న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మని స్థిత. నిన్న మనకేం చెప్పారు? ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థితాః. అంటే బ్రహ్మము దోషము లేనిది కాబట్టి దోషము లేనటువంటి బ్రహ్మమును మీరు చేరుకోవాలి అంటే మీరు చేసేటటువంటి కర్మలలో వచ్చేటటువంటి కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఈ జన్మలో ఈ క్షణంలో విడిచిపెట్టండి. ఏదైతే అనుభవిస్తున్నారో వాటన్నింటినీ ఈశ్వరార్పణం అంటూ ఈశ్వరుడు చెప్పిన విధంగా కర్మ చేసే ప్రయత్నం చేయండి. అంటే మీరు చేసిన కర్మ మీకేమి ఇవ్వకూడదు? పాపాన్ని ఇవ్వకూడదు, పుణ్యాన్ని ఇవ్వకూడదు. అంటే మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడు చెప్పిన విధంగానే ధర్మబద్ధంగానే కర్మ చేయాలి. దాని వలన మీకు అవమానమే రానివ్వండి, లేకపోతే పొగడ్తలే రానివ్వండి, సుఖమే రానివ్వండి, దుఃఖమే రానివ్వండి, అవన్నీ కూడా మీరు ఈశ్వరుడు నాకు ఈ రోజున అందించినటువంటి మరి ఫలములు అని చెప్పేసి మరి సుఖం వస్తే అప్పటికప్పుడు ఆనందించండి, కష్టం వస్తే అప్పటికప్పుడు దుఃఖపడండి. అంతేకాని వాటన్నింటినీ మళ్ళీ ఏం చేయకూడదు? నెమర వేస్తూ మననం చేస్తూ ఇంకో శరీరాన్ని పొందడానికి కావలసిన విధంగా మీ యొక్క కర్మను తయారు చెయ్యకండి. అంటే ఈ క్షణంలో మీరు చేస్తున్న కర్మను ఈ క్షణంలోనే ఈశ్వరార్పిత కర్మగా విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యండి. ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోకండి, ఎవరి మీద ప్రేమ పెంచుకోకండి. ఏమన్నారు? ఇచ్చాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత. మరి రాగము ద్వేషం అనేది పుట్టుకతోనే వచ్చాయి. పుట్టుకతో వచ్చిన విషయాలను మళ్ళీ పొడిగించకండి. మీకు భగవంతుడి యొక్క జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ మీరు ఇతరులకు ఏదైనా చేసిన ఉపకారం ఉంటే, ఉపకారం చేస్తే ఈశ్వరుడి దయ వల్ల నేను ఇతరులకు మంచి చేశానని విడిచిపెట్టండి. మీకెవరైనా సహాయం చేస్తే వాళ్ళు బాగుండాలి అని ప్రార్థన చేసి విడిచిపెట్టండి. మీరు ఎవరికైనా తెలుసో తెలియకో ఏదైనా చిన్న అపకారం చేస్తే స్వామి క్షమించండి, పొరపాటున చేశాను అని చెప్పి భగవంతుడికి క్షమాపణ చెప్పి మరొకసారి ఇలాంటి కర్మ చేయకుండా మీరే చూడాలి అని చెప్పేసి మరి చేసిన కర్మకు భగవంతుడికి క్షమాపణ చెప్పుకోవాలి. ఇతరులు మనకెవరైనా హాని చేశారు, ఈశ్వరా నేనేదో పూర్వజన్మల్లో చేసిన పాపం అనుభవంలోకి వచ్చింది స్వామి, వాళ్లకు నేను ఎటువంటి అన్యాయం చేశానో క్షమించండి, వాళ్ళ మనసు శాంతించేలాగా మీరే అనుగ్రహం చెయ్యండి. అవతలి వారి యొక్క కోపం మన మీద ఏమైంది? ఒక అనకూడనటువంటి 4 చెడ్డ మాటలు మన మీదకు ప్రసరించాయి. అప్పుడు మనం ఏం చేయాలి? వినయపూర్వకంగా స్వీకరించగలిగినంత విధంగా వస్తే అప్పుడు మనం భగవంతుల్లో చేరుకుంటాం. అది ఎలా అనేది మనకు రాదేమోనని ఈశ్వరుడు దానినే వివరించే ప్రయత్నం చేశారు. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య. మీకు ఏదైనా ఇష్టమైనటువంటిది మీకు సంప్రాప్తిస్తే నోద్విజేత్ ప్రాప్య చాప్రియం. మీకు ఇష్టం లేనిది ఏదైనా మీ దగ్గరికి వస్తే, అంటే మన జీవితంలో ఇష్టమైనవి ఇష్టం లేనివి అనేది మన నిత్య జీవితంలో ప్రవేశిస్తుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కోరుకున్నవి మీరు కోరనివి కూడా వస్తాయి. మీరు కోరుకున్న వాటిలో కూడా కొన్ని మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేవి మీ దగ్గరకు వస్తుంటాయి. మీరు కోరుకోని విషయాలలో కూడా కొన్ని మిమ్మల్ని కాపాడేటటువంటి విషయాలు మీ దగ్గరకు వస్తుంటాయి. వీటి యందు మీరు ఎలా ఉండాలి అంటే, సంతోషకరమైన విషయం వచ్చినప్పుడు పొంగిపోమాకండి, దుఃఖకరమైనటువంటి విషయం మీ దగ్గరకు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండండి. అలా ఉండడం గురించి పరమాత్మ ఇక్కడ ఏమంటున్నారు? మీకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఎలాంటి లక్షణాలు ఉండాలి? స్థిరమైన బుద్ధి ఉండాలి. అంటే సమత్వ బుద్ధి కలిగి ఉండాలి. ఏదైనా మీకు సంప్రాప్తించినప్పుడు నేను పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితము అనుభవిస్తున్నాను అన్నప్పుడు, ఇప్పుడు రోటిలో తలబెట్టిన తర్వాత పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు. రోటిలో తలబెట్టిన తర్వాత రోకలి పోటుకి అమ్మో అంటే కుదురుతుందా? రోటిలో తలకాయ పెట్టేశారు, పైనుంచి రోకలి పోటు వెయ్యాలి, వేస్తున్నప్పుడు నా తల పగిలిపోతుందేమో అంటే రోటిలో పెట్టేసిన తర్వాత ఏదైనా జరగవచ్చు. అవునా కదా? మనం కూడా ఈ శరీరాన్ని తీసుకున్న తర్వాత దీనితో సుఖమో దుఃఖమో ఖచ్చితంగా అనుభవించాలి. కర్మ యొక్క ఫలాలే కదా అనుభవించడానికి మనమందరము, మనం చేసుకున్న కర్మ ఫలాలే కదా ఈశ్వరుడు మనకి ఇవాళ అందిస్తున్నాడు. ఏదైతే వండుకున్నారో అది మీరు ఖచ్చితంగా తినాలి.
నేను తినను, ఈ పూట పదార్థం పక్కకు పెట్టేస్తాను, హోటల్ నుంచి తెప్పించుకుంటానంటే కుదరదు. ఈశ్వరుడు ఏమంటున్నారు, నువ్వు ఏదైతే వండుకున్నావో అది ఖచ్చితంగా తిని తీరాలి. అలా తినకుండా ఉండడానికి వీల్లేదు. మనం ఇవాళ వండుకున్న పదార్థం రుచి తక్కువగా ఉందండి, ఆ తక్కువగా ఉందని బయటపడేస్తావా? అసలు పడవేయగలిగినటువంటి మనసు మనకు ఉంటుందా? ఏదో ఒక విధంగా ఈ ఒక్క పూట తినండిరా, ఇదేమైనా పర్మనెంట్ భోజనమా, సాయంత్రం మళ్ళీ మంచిది వండుకుందామని తింటున్నాం కదండి. పడవేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారు? చాలా తక్కువ మంది కదా ప్రయత్నం చేసేది. నూటికొక్కడో ఉంటాడు ఏంటి పడవేసేది. కానీ ఇదేమైనా రోజు ఈ పర్మనెంటా, ఈ పూట తింటే అయిపోతుంది, ఏదో తినండి అని చెప్పేసి తింటాం కదా. ఈశ్వరుడు కూడా అదే అంటున్నారు. పూర్వజన్మల్లో మీరు చేసిన కర్మల వల్ల ఇవాళ మీకు సంతోషమో దుఃఖమో వస్తుంది, దాన్ని అనుభవిస్తే అయిపోతుంది. కానీ నేను అనుభవించను అని మొండికేస్తానంటే ఎలా కుదురుతుంది? ఇది ఖచ్చితంగా మీరు ఆచరించి తీరవలసినటువంటి కర్మ అని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తున్నారు. అందుకే ఆయన అంటున్నారు, స్థిరమైన బుద్ధి ఉండాలి. నేను అనుభవించవలసిన కర్మలు ఏవి ఉన్నాయో అవన్నీ పరమాత్మ నన్ను శాసిస్తున్నాడు, నేను చేసేయాలి. ఈ జన్మలో పూర్వజన్మలలో నేను ఎవరెవరికైతే రుణపడి ఉన్నానో ఆ రుణానుబంధాన్ని తీర్చుకోవడానికే ఈశ్వరుడు నాకు ఈ శరీరం ఇచ్చారని వాటిని అనుభవించడంలో ఏం చేయాలి? భగవంతుడి యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి. ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్ళను అంటాడండి, కానీ వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడి భవిష్యత్తును ఆలోచించి నువ్వు ఈ పూట స్కూలుకు వెళ్ళాలి అంటే వాడు వెళ్ళను అంటే వాడికి ఇష్టమైనది ఏదో ఒక పదార్థం ఇచ్చి, వాడికి ఇష్టమైన వస్తువు ఇచ్చి, వెళ్ళరా బాబు, స్కూలుకు వెళ్తే నువ్వు బాగుపడతావని పంపిస్తామా లేదా? అదే విధంగా ఇక్కడ కూడా భగవంతుడు చెప్తున్నారు, మీకు ఏదైతే కర్మ మీ జీవితంలో మీకు అప్పజెప్పబడిందో అది మంచిదైనా చెడ్డదైనా అనుభవించాలి. అంటే అనుభవించాలనేటటువంటి స్థిరమైన బుద్ధిని మీరు కలిగి ఉండండి. నేను తప్పించుకుంటాను, ఈ కర్మ నేను చెయ్యను, నేనెందుకండి అనటానికి వీల్లేదు. నీకు ఇష్టం లేని వాళ్ళు నీ ఇంటికి భోజనానికి వస్తారు, నేను పెట్టను అనటానికి వీల్లేదు. నీకు భగవంతుడు అప్పజెప్పినటువంటి కార్యం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంటికి వచ్చింది భగవంతుడే అని నువ్వు స్వీకరించి వారికి నువ్వేం చేయాలి? పరమాత్మకు అతిథి దేవో భవ అన్నారండి. ఆ అతిథిలో ఇష్టమైన వారు ఉంటారు, కష్టమైన వారు, కష్టపెట్టేవారు ఉంటారు. కానీ పరమాత్మ ఏమన్నారు? నీ ఇంటికి నీ కుటుంబ సభ్యులు కాకుండా వేరొకరు ఎవరొస్తారో వాళ్ళందరూ అతిథి. అతిథి అంటే దేవుడితో సమానం. మరి దైవమే నీ ఇంటికి వచ్చింది కాబట్టి నీ ఇంటికి వచ్చిన వాళ్ళల్లో ఎవరిలో అయినా నువ్వు, మనకి ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు. ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ ఆనందపడి, ఇష్టం లేని వాళ్ళు వచ్చినప్పుడు దుఃఖపడటం అనేది చెయ్యకుండా బ్యాలెన్స్డ్గా నేను ఎవరెవరికి రుణపడి ఉన్నానో ఆ రుణానుబంధాన్ని తీర్చుకునే విధంగా భగవంతుడికి నా చేతనైన విధంగా నేను పెడతానని ఎంత మీరు చేసి పెట్టగలరో, మీరు ఏమైతే ఇవ్వగలరో దాన్ని ఇచ్చి పరమ సంతోషంతో పంపించండి. వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించినటువంటి ఏ మాట మాట్లాడకండి. ఎందుకంటే పశువు గడ్డి నెమర వేస్తే శక్తి వస్తుంది, మనం విషయాలు నెమర వేస్తే మన శక్తి తగ్గుతుంది. మన శక్తి తగ్గేటటువంటి ప్రయత్నాలు, ఇప్పుడు ఇంట్లో డబ్బులు ఖర్చు అవుతాయంటే ఎవరు ఇష్టపడతారండి? అంటే బయటికి కనపడుతున్న డబ్బును ఖర్చు పెట్టడంలో అయితే పొదుపు పాటిస్తాం కదా. శక్తి తగ్గిపోతుంది, మీరు భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన శక్తి తగ్గుతుంది. మీరు అనవసరమైన విషయాలను మననం చేస్తే అంటే శక్తి తగ్గింది, పరమాత్మను చేరటంలో మీరు వెనకబడతారు. మీ యొక్క శక్తి తగ్గకుండా ఉండడానికి కృష్ణ పరమాత్మ ఉపాయాలు చెప్తున్నారండి. మనమేమో భౌతికమైన సంపదలు పెంచుకునే ప్రయత్నం చేస్తాం, కానీ భగవంతుడు ఏం చేస్తారు? ఆధ్యాత్మికమైన శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనం భౌతికమైన విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తాం? నలుగురిలో గొప్పగా ఉండాలని. కానీ ఆధ్యాత్మికమైన శక్తి సంపాదించుకున్న వారు నలుగురిలో కాదు, ఈ జగత్తుకు పాలకుడవుతాడు. ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోండి, జరుగుతున్న విషయాలలో ఉన్నటువంటి సుఖానికి లొంగిపోకండి, దుఃఖానికి కృంగిపోకండి. ఈ రెండూ కూడా మీరు ఖచ్చితంగా చేసి తీరవలసిన పనులు. పిల్లవాడిని స్కూలుకు పంపించడం అనేది ఖచ్చితంగా జరగవలసిన పనే కదండి. వాడి ఇంట్లో ఉండనిద్దాంలే, వాడు చదువుకుంటాడని చెప్పేసి అనుకుంటామా? ఇంట్లో ఉండి కూడా చదువుకుంటాడు అనుకుంటామా? నలుగురిలో వెళితే నలుగురిలో ఆ పిల్లలకి
సర్దుబాటు అలవాటవుతుంది. పెద్దలు చెప్పిన మాటలు వినటం అలవాటవుతుంది. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను నేర్చుకుంటాడు అని మనం ఎన్నో ప్రయోజనాలను ఆశించి వాడిని పాఠశాలకు పంపుతున్నాం. వాడికి ఇష్టం లేకపోయినా చేయిస్తున్నాం బలవంతంగా. మనల్ని కూడా తల్లిదండ్రులు అలాగే చేశారు. ఎవరికి స్కూలుకి వెళ్ళి చదువుకోవాలన్న కోరిక ఉంటుంది? మనకి కూడా ఈ దేహ సంబంధమైన విషయాలలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. మనకు మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే నేర్పించారండి. ఇష్టం లేకపోయినా వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇప్పుడు ఒక వ్యక్తి చదువుకుందాం అనుకుంటాడు, కానీ అక్కడ ఆ ఇంటిలో పశువుల్ని కాసేటటువంటి అవసరమే ఉంది. అప్పుడు ఆ పిల్లవాడి యొక్క కోరికను ఏం చేస్తారు? నాయనా, నీవు చదువుకోవాలి అంటే మన ఆర్థిక పరిస్థితులు బాగాలేదురా, నువ్వు ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న పశువుల్ని నువ్వు మేపవలసి ఉంటుంది. ఎందుకంటే మన పరిస్థితి కనీసం ఆర్థికమైన పరిస్థితులు సరిగా లేవు. ఇక్కడ నువ్వు స్కూలుకు వెళ్ళడానికి వీల్లేదంటే వాడి ఆశలు చంపుకుంటున్నాడు. అలాగే ఎందుకు చంపుకుంటాడండి? తల్లిదండ్రుల యొక్క కోరికను నెరవేరుస్తాడు. అదే విధంగా స్కూలుకు వెళ్ళే పిల్లవాడు కూడా వెళ్ళి చదువుకోమంటే, అబ్బో హాయిగా నేను 4 పశువులతో తిరిగితే చక్కగా కొండలు కోనలు అన్నీ తిరగొచ్చు అంటాడు. అంటే ఇప్పుడు ఈ కొండలు కోనలు అన్నీ తిరగడం అనేది ఒకడికి నచ్చుతుంది. ఒకడంటాడు నేను చక్కగా చదువుకుంటానని ఒకడంటున్నాడు. కానీ భగవంతుడు ఏదిస్తే దానితో ఏం చేయాలి? వాడు సర్దుబాటు చేసుకోవాలి. కానీ సర్దుబాటులో వీడు చదువుకునేటప్పుడు వీడు ఆలోచిస్తాడు, అబ్బా వాడు చూడు ఎంత స్వేచ్ఛగా ఉన్నాడో, నాకేంటో లేవగానే అమ్మ రెడీ చేస్తుంది, బాక్స్ పెట్టిస్తుంది, షూస్ వేసుకోవాలి, స్కూల్కి రావాలి, టీచర్లు చెప్పిన పాఠాలు చదవాలి, ఏంటో నా కర్మ అని వాడు బయట ఉన్న విషయాలు ఆలోచిస్తుంటాడు. వీడు పశువులు కాసేవాడు, అబ్బా స్కూల్కు చూడు వాడు ఎంత చక్కగా వాడు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, నేనేంటో ఈ పశువుల పక్కన క్యారేజ్ పట్టుకొని ఒక కర్ర పట్టుకొని వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తే నా జీవితం ఎంత గొప్పగా ఉండేదో అని వాడు ఆలోచిస్తాడు. భగవంతుడు అంటున్నారు, ఇచ్చిన దానితో తృప్తిగా ఉండడం అనేది మీరు చేస్తూ మీ పిల్లలతో కూడా చేయించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరే అత్యాశ, అయ్యో నేను చదవలేకపోయానురా, నువ్వైనా చదువురా అంటే నీలో అసంతృప్తి ఉంది. ఆనాడు నీ యొక్క పరిస్థితులు ఎందుకు అలా ఉన్నాయి? మా తల్లిదండ్రులు చాలా లేని వాళ్ళండి, అందుకే నన్ను చదివించలేదు అని అక్కడ అతని యొక్క ఏం చెప్తున్నాడు? తన యొక్క ఆశలను నేను నెరవేర్చుకోలేకపోయానని వాడి యొక్క నిరాశ నిస్పృహలు పిల్లలకు చెప్తారు. నువ్వైనా చదువుకోరా అంటే, అబ్బా నీ జీవితమే బాగుండేది డాడీ, హాయిగా ఎందుకు డాడీ ఈ చదువులన్నీ, అబ్బో ఎంతో కష్టం, మీరేమో చదువు లేదంటున్నారు, మాకేమో చదువు కష్టంగా ఉందని. ఇక్కడ నిరాశే ఉంది, అక్కడ నిరాశే ఉంది. దాన్ని మార్చమంటున్నాడు భగవంతుడు. ఆధ్యాత్మికమైన శక్తిని పెంచుకోండి. నేను పూర్వజన్మలలో చేసిన కర్మల యొక్క ఫలం, నేను చదువుకోగలిగిన భాగ్యాన్ని ఈశ్వరుడు నాకు ప్రసాదించలేదు. ఎందుకు ప్రసాదించలేదండి ఈశ్వరుడు ప్రసాదించకపోవడానికి కారణాలు ఏమై ఉన్నాయి? మనం చేసుకున్నటువంటి కర్మలలో ఉన్న దోషాలు, తర్వాత మనం చేసుకున్న పుణ్యాలు. ఒక వ్యక్తి ధనవంతుల ఇంట్లో ఎందుకు పుడుతున్నాడు? ఒక వ్యక్తి బీద కుటుంబంలో ఎందుకు పుడుతున్నాడు? పుట్టడానికి కారణాలు ఏమున్నాయి? మనం చేసుకున్నటువంటి కర్మ ఫలాలలో ఉన్నటువంటి ఏదైతే మంచి చెడు ఉంటుందో అవి మనల్ని నడిపిస్తున్నాయి. అందుకే కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా చెప్తూ ఉన్నారు, నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం. మీకు సంప్రాప్తించినటువంటి విషయాలలో మరి ఆనందాన్ని దుఃఖాన్ని కూడా మరి పొందకండి అని కృష్ణ పరమాత్మ మనందరికీ జ్ఞానం బోధిస్తున్నారు. అంటే సుఖమునందు పొంగిపోవడం, దుఃఖమునందు కృంగిపోవడం అనే 2 విషయాలు అప్పటికప్పుడు కూడా మీరు అనుభవించి వాటిని విడిచిపెట్టాలి. రెండవది ఏమంటున్నారు? వాటిని భవిష్యత్తుకు మీరు కొనసాగించకండి అంటున్నారనమాట. ఈ రోజు మీరు తీసుకున్న ఆహారంలో పంచభక్ష పరమాన్నాలు ఉండనివ్వండి, దాన్ని మళ్ళీ తర్వాతికి మీరు కొనసాగించకండి. ఇవాళ మీరు పచ్చడి మెతుకులే తింటున్నారు, అది భవిష్యత్తుకు మీరు దానిని వినియోగించకండి. ఇవాళ మీకు ఏదైతే ఇవ్వబడిందో ఈ రోజు మీరు చేసిన పాపము, మీరు చేసిన పుణ్యము అనుభవంలోకి వచ్చింది. ఎందుకు ఇన్నిసార్లు చెప్పుకోవాలా అంటే, మనమందరము వీటన్నింటినీ కూడా కొనసాగించడం వల్లే కష్టపడుతున్నాం. వీటన్నింటినీ మనం అందరం ఏం చేస్తున్నాం? కొనసాగిస్తున్నామండి. ఈ కొనసాగింపులోనే మన యొక్క జీవితం మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకోవడానికి కావలసిన స్థితి వస్తుంది. ఈశ్వరుడు అంటున్నారు, వీటికి కామాలు కాకుండా ఫుల్ స్టాప్ పెట్టండి. అందుకే స్థిరమైన బుద్ధిని సంపాదించుకోండి. అసమ్మూఢ, చూడండి భగవంతుడు ఎన్ని విషయాలు చెప్తున్నారు. మోహమును పొందకండి.
మోహము అంటే ఈ లోకంలో కనపడుతున్న ఏ విషయంలో కూడా సంతోషం ఉండదు. ప్రతి వస్తువులో కూడా బిందువంత సుఖమే ఉంటుంది, పర్వతమంత దుఃఖం ఉంటుంది. కాబట్టి దేని పట్ల మోహాన్ని పొందకూడదు. అజ్ఞానము చేత కంటికి కనపడుతున్న విషయాలలో నేను ఇదైతే బావుంటాను, అదైతే బావుంటాను, ఈ వస్తువు ఉంటే నాకు సంతోషమని మీరెప్పుడూ అనకండి. ఏ వస్తువు వచ్చినా దానిలో దుఃఖం అనేది ఎంత ఉంటుంది? పర్వతమంత ఉంటుంది. సుఖం అనేది ఎంత ఉంటుంది? చాలా అల్పంగా ఉంటుంది అని చెప్పేస్తున్నారు. అసమ్మూఢః అంటే మీకేముండకూడదు? మోహం అనేది ఉండకూడదు. మోహరహితుడు. స్థిరమైన బుద్ధి ఏంటి? నేను చేసిన కర్మల యొక్క ఫలమే నేను అనుభవిస్తున్నాను. అది సుఖము కానీ, దుఃఖము కానీ. ఇది ఎవరో కావాలని నన్ను ఏడిపించట్లేదు. నాకెవరో కావాలని నాకు ఐశ్వర్యాన్ని తెచ్చి పెట్టటం లేదు. నన్ను ఎవరో కావాలని పిలిచి పంచపక్ష పరమాన్నాలు పెట్టట్లేదు. నన్నెవరో పిలిచి నాకు ఇష్టం లేని విషయాలను నాకు ఇవ్వట్లేదు. ఈశ్వరుడు నేను చేసిన కర్మలకు నాకు ఈ ఫలితాన్ని ఇచ్చారు అని ఎవరైతే స్థిరమైనటువంటి బుద్ధి చేత అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనను అంగీకరిస్తారో, అంగీకరించి తిరిగి కొనసాగించకుండా ఉంటారో, అజ్ఞానము చేత మోహమును పొందకుండా ఉంటారో, ఇంకొక మాట చెప్పారు, స్థిర బుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మని స్థిత. అంటే బ్రహ్మమునందు ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో, బ్రహ్మవిద్ అంటే అతడు సమస్తమును కూడా జయిస్తున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మజ్ఞానమును అనుభవపూర్వకంగా పొందినటువంటి వాడు బ్రహ్మమే అవుతున్నారు అని చెప్పి మనకు కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారనమాట. అంటే నీ లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి నీకు అందాలంటే తల్లిదండ్రులు పిల్లలకు ఏది ఇస్తున్నారో దాని పట్ల పిల్లలు ఎలా అయితే నిరాశ నిస్పృహలు లేకుండా, మరి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకి సరైన బట్టలు కొనివ్వకపోయినా, లేకపోతే సరైన ఆహారం పెట్టకపోయినా, లేకపోతే అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నా, ఇప్పుడు చూడండి అన్ని అనుభవించే వాడికేమో అహంకారం ఉంటుంది, అనుభవించడం కుదరని వాడేమో నిరాశ చేత ఉంటారు. ఈ రెండు కలబోస్తే మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకోవడానికి వాడు భవిష్యత్ అంతా ఆలోచిస్తాడు. నేను చిన్నప్పుడు సరైనటువంటి పదార్థాలు తినలేకపోయాను, సరైన స్కూల్లో చేరలేకపోయాను, సరైన ఆహారం తినలేదు, సరైన బట్టలు వేసుకోలేదు, నేను గొప్పగా ఉండాలి, నా పిల్లల్ని గొప్పగా పెంచాలి అనేటటువంటి దేహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన సమాలోచన చేస్తాడు. ఇంకేం చేస్తాడు? ఈ దేహానికి సంబంధించి ఒకడు అహంకారంతో అబ్బా నేను చిన్నప్పుడు ఎంత గొప్పగా పెరిగానో అంటాడు. పెద్ద అయిన తర్వాత వాడికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తట్టుకోలేక చిన్నప్పుడు ఏదైతే అనుభవించాడో సుఖాన్ని, ఆ సుఖాన్ని పొందడం కోసం అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు? భవిష్యత్తులో అవసరమైతే ధర్మాన్ని తప్పైనా సుఖాలను పొందేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ భగవంతుడు అంటున్న ఎక్కడికక్కడి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయండి. మనకి ఇది ఉంది. కొంతమంది తల్లిదండ్రులు చాలా బాగా చెప్తారు, మనకి ఇది మాత్రమే ఉంది, ఉన్న దానితో తృప్తిగా ఉండటం మనమందరము నేర్చుకోవాలి. ఇది మనకు ఇవాళ ఉన్నటువంటి కష్టం రేపు ఉంటుందా అంటే ఉండదు, ఉండవచ్చు ఉండకపోవచ్చు. కానీ ఇవాళ నీకు ఏదైతే ఉన్నదో ఉన్నదానితో పరమ తృప్తిగా జీవించటం అనేది తల్లిదండ్రులు ఆచరిస్తూ పిల్లలకు నేర్పించారనుకోండి, అప్పుడు మనం భగవంతుడు మనకు ఏదైతే శక్తి ఇచ్చాడో ఆ శక్తిని పొదుపు చేసుకోవాలి. పొదుపు అనేది ఎవరైనా బాగా డబ్బు ఖర్చు పెడుతున్నారనుకోండి, వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? చాలా కోపం వస్తుంది. ఎందుకు పొదుపు లేకుండా ఇలా ఉన్న డబ్బునంతా ఖర్చు పెట్టేస్తున్నారు, కాస్త పొదుపు చేసుకోవచ్చు, భవిష్యత్తులో అనారోగ్యాలు రావచ్చు, ప్రమాదాలు రావచ్చు, ఏవేవో జరగవచ్చు. దానికోసం కొంత డబ్బు లేకపోతే కష్టం వస్తే ఎవరింటికి వెళ్తారు? ఎవరో ఒకరు సహాయం చేయాలని ఎందుకు కోరుకోవాలి? ఇవాళ ఖర్చులు తగ్గించుకొని 4 రూపాయలు కూడబెట్టుకోవచ్చు కదా అని అంటారు. ఆధ్యాత్మికమైన సంపద ఉన్నటువంటి పెద్దలంటారండి, ఏమంటారు? వాళ్ళంటారు ఆధ్యాత్మికమైన శక్తిని మీరు కూడబెట్టుకోండి. కూడబెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? విషయముల యొక్క మననము తగ్గించుకోండి. విషయముల యొక్క మననము ఎవరైతే తగ్గించుకుంటారో, నిన్న మనం చెప్పుకున్నాం, ఏమన్నాము? ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు సంబంధించి బుద్ధి, ఈ శబ్ద తన్మాత్రికలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలబోస్తే
మనన ధర్మము కలిగినటువంటి మనస్సు ఏర్పడుతుంది అని నిన్న మనకు యోగ వాసిష్టంలో చెప్పబడిన మాట కూడా తెలుసుకున్నాం. అంటే మనము 5 విషయాలకు సంబంధించినటువంటి కన్ను ద్వారా చూసే రూపములు, చెవి ద్వారా వినేటటువంటి శబ్దములు, ముక్కు ద్వారా చూసే వాసనలు, చర్మము ద్వారా అనుభవించేటటువంటి స్పర్శకు సంబంధించినవి, నాలుక ద్వారా అనుభవించేటటువంటి సుఖాలన్నమాట. ఈ సుఖాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకేమవుతాయి అంటే, వీటన్నింటినీ మనం మననము చేస్తే, మనన ధర్మము కలిగినటువంటి మనస్సు చేత స్మరిస్తున్నప్పుడు మన శక్తి అంతా హరిస్తుంది. అందుకే ధ్యానం చెయ్యండి అంటారు. ధ్యానమునందు విషయాల యొక్క స్మరణ తగ్గుతుందండి. ఒకానొక దశలో మనం ఎప్పుడు కంటిన్యూస్ గా మన మనసు ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తుంది. ధ్యానంలో ఉంటే మామూలుగా మనం ధ్యానంలో ఒక అరగంట ఉన్నామనుకోండి, ఆ సమయంలో ఒక 200 మాటలు మననం చేసే ఆ స్థితి మనకు ఉందనుకోండి. ధ్యానంలో కనీసం ఒక 10 విషయాలకు మనం తగ్గిపోయామనుకోండి, అంటే 190 విషయాలు ఆగిపోయాయి కదండి. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, మన యొక్క శక్తిని పొదుపు చేసుకున్నాం. అంటే ధ్యానమునందు మనం ఏం చేస్తున్నాం, మనము మననము చేసే శక్తిని తగ్గిస్తున్నాం. విషయాలకు సంబంధించినటువంటి ఏదైతే సుఖము దుఃఖము ఉంటుందో దానికి సంబంధించిందంతా కూడా తగ్గించవచ్చు. కాబట్టి ఈశ్వరుడు ఏం చేస్తారు, ధ్యానం చేసుకోండి అంటారు. అంటే ఏదో ఒక విధంగా మన యొక్క శక్తిని పొదుపు చేసుకోవాలి. ఆ పొదుపు చేసుకోవడానికి భగవంతుడు మార్గాలు సూచన చేస్తున్నారు. రోజు కనీసం ఒక గంట, గంటన్నరైనా ధ్యానం చేస్తే మన యొక్క స్మరణం అనేది దైవ సంబంధమైన స్థితిలోకి వెళ్ళిపోయి దేహ సంబంధమైనటువంటి మననం తగ్గుతుంది. అలా తగ్గి తగ్గి మనం ఏం చేస్తాం, భగవత్ సంబంధమైన విషయాలు వింటాం, స్మరణ చేస్తాం. ఇప్పుడు భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి పెంచుతూ దేహ సంబంధమైన విషయాలకు సంబంధించినటువంటి ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి హరణను తగ్గించుకుంటాం. ఇది మనందరికీ రావాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ అంటున్నారు. మీకు సంతోషం ఇచ్చిన వస్తువుని చూసి పొంగిపోకండి. ఇప్పుడు అంటే అనుభవించేటప్పుడే జాగ్రత్త పడండి. మీకు సంతోషకరమైనది దొరికినప్పుడు అబ్బా నా అంత గొప్పవాడు లేడు అనుకోకండి. మీకేదైనా కష్టం వచ్చినప్పుడు నా అంత కష్టాన్ని పొందేవారు ఎవరూ లేరని అనుకోకండి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి సాధ్యాలే అని చెప్పి అన్నింటినీ అనుభవిస్తూ మనం ఏం చేయాలి, మనల్ని మనం భగవత్ సంబంధమైనటువంటి ఆ స్థితిలోకి వెళ్ళడానికి దేహ సంబంధమైన విషయాలకు సంబంధించిన మననాన్ని తగ్గిస్తూ ఆధ్యాత్మిక శక్తిని ఎవరైతే పొదుపు చేసుకుంటారో, ఆధ్యాత్మిక శక్తిని ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళందరూ భగవంతుడికి సంబంధించినటువంటివి ఆ సచ్చిదానందంలోకి వెళ్ళడానికి బ్రహ్మవిద్ అంటే బ్రహ్మజ్ఞానానుభవాన్ని పొందిన వారు బ్రహ్మని స్థిత బ్రహ్మమునందు ఉన్నవారగుదురు అని కృష్ణ పరమాత్మ మనకు చక్కగా ఈ శ్లోకాన్ని వివరణ చేసి ఉన్నారు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ తర్వాత శ్లోకంలో చెప్తారు. ఏమంటారంటే బాహ్యమైన విషయాల యందు మనం ఎలా ప్రవర్తించాలి. చూడండి, అరటిపండు ఒలిచి ఇప్పుడు మనకి నోట్లో పెట్టారు. ఇప్పుడు ఈ ఒలిచినటువంటి పండుని గుజ్జుగా చేసి తాగించే ప్రయత్నం తర్వాత శ్లోకాలలో మనకు కృష్ణ పరమాత్మ వివరిస్తారనమాట. దానిని మనం మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.